న్యూజిలాండ్లో స్థిరపడినటువంటి భారతీయ దంపతులు అఖిల్ మాంకిల్, అపర్ణ జయేందర్, వీళ్ళకి 5 సంవత్సరాలు బాగున్నాడు ఐథన్. ఈ ఐదన్ అనే కుమారుడికి ఇప్పుడు ఆటిజం సమస్య ఉంది. అతనికి వీసా ఇప్పుడు ఇవ్వడానికి న్యూజిలాండ్ నిరాకరిస్తుంది, వీసా పొడిగించడానికి. ఆ అబ్బాయి వల్లంట న్యూజిలాండ్ వైద్య రంగం చాలా ఇబ్బంది పడుతుంది, మేము అతని మీద ఖర్చు పెట్టలేము, అంటే కొన్ని రూల్స్ ప్రకారం వాళ్ళే ఖర్చు పెట్టాలి, ఇంత పెట్టుబడి మేము పెట్టలేము, బయట ఉన్నటువంటి వ్యక్తులకి, ఇది విదేశీయులకి ఇంత పెట్టుబడి పెట్టలేము, మీరు మీ 5 సంవత్సరాల అబ్బాయిని భారతదేశం పంపించే ఏర్పాట్లు చేయండి అని చెప్తున్నారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి స్థానికుల సహాయం, అలాగే మానవ హక్కుల సంఘాల సహాయంతో అక్కడ ఇమ్మిగ్రేషన్ మంత్రికి 2 సార్లు అప్పీల్ పెట్టుకున్నా కూడా ఆ మంత్రి దాన్ని పరిశీలించలేదు. నేనేం చేయలేను, నా చేతిలో ఏం లేదు, అంత ప్రభుత్వమే, దీనికి మేము విరుద్ధం, విదేశీయులు ఇక్కడ ఎటువంటి జబ్బుతో ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ సొంత దేశం వెళ్ళిపోయి వైద్యం చేయించుకోవాలి, ఈ ఆటిజం ఇక్కడ మేము క్లియర్ చేయలేమని చెప్తున్నారు. వాళ్ళు మేము వీసా ఇవ్వము అని నిరాకరిస్తున్నారు. ఈ దంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు వైద్యులు, వాళ్ళు ఏమంటున్నారంటే, మా అబ్బాయికి వీసా ఇవ్వండి, మేమేమి ఆర్థిక సహాయం కోరడం లేదు కదా, మా అబ్బాయిని మేమే చూసుకుంటాము, ఆర్థికంగా మేమన్నీ చూసుకుంటాము, అది ఒక్కటి చేయండి అంటే వాళ్ళు న్యూజిలాండ్ వాళ్ళు ఏమొచ్చేసి దీనికి ఒప్పుకోవడం లేదు. వాళ్ళ రూల్స్ ప్రకారం మేము ఒప్పుకోము, మీకు ఒప్పుకుంటే అందరికీ ఒప్పుకోవాల్సి వస్తుంది, దయచేసి మా బాధ అర్థం చేసుకుని మీరు మీ అబ్బాయిని భారత్ పంపించండి అంటున్నారు. 5 సంవత్సరాల పిల్లోడిని ఎక్కడికి పంపించేస్తారు? తల్లిదండ్రులు న్యూజిలాండ్లో ఉండి 5 సంవత్సరాల అబ్బాయిని భారత్ పంపించేస్తారా? లేదంటే వాళ్ళైనా ఇప్పుడు అక్కడ ఉద్యోగాలు వదులుకొని భారత్ రావాలి. అక్కడేమో వాళ్ళకి మంచి ఉద్యోగాలు, అంతా బాగుంది, సెట్ అయింది, ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ భారత్ వస్తే అలాంటి ఉద్యోగాలు దొరకవు, ఆ ప్రశాంతత దొరకదు అన్న విధంగా వాళ్ళు భయపడిపోతున్నారు. పైగా ఎన్నో రోజుల నుంచి, పెళ్లి కాకముందు నుంచి అక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు. సో దీని వల్ల వచ్చినటువంటి ఇబ్బందులు ఇవి. ఇప్పుడు ఆ అబ్బాయి మీద న్యూజిలాండ్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తుంది. అక్కడ మానవ హక్కుల సంఘాలు, అలాగే కొంతమంది స్థానికులు, ఇంకా ఎంతో మంది అబ్బాయికి సపోర్ట్గా నిలిచారు. అయినా సరే న్యూజిలాండ్ ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదు.